టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసానికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వెళ్లారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య 75 నిమిషాల పాటు సమావేశం జరిగింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ఈరోజు హైదరాబాద్ లో భేటీ అయ్యారు. ప్రధానంగా ప్రజాకాలం సభ తర్వాత ఇరువురు కూడా ఎక్కడ కలిసింది లేదు. ఎవరికి వారిగా పార్టీ కార్యక్రమాలకు సంబంధించి అంతర్గత సమావేశాలు నిర్వహించుకుని కార్యాచరణపై ప్రత్యేకంగా ఆయా పార్టీ నేతలు చర్చించుకున్నారు. అయితే కొన్ని సీట్లకు సంబంధించి ఇప్పటికే పొత్తులో భాగంగా 21 జనసేన సీట్లు, 2 ఎంపీ సీట్లు కేటాయించగా మరోసారి బీజేపీకి మాత్రం 6 ఎంపీ స్థానాలు, 10 అసెంబ్లీ స్థానాలు కూడా కేటాయించారు. అయితే అభ్యర్థుల ఎంపిక విషయంలో కొన్ని చోట్ల పార్టీల్లో వ్యతిరేకత వ్యక్తం అవడం, అక్కడ సీటు పొత్తులో భాగంగా ఒక పార్టీ కేటాయించిన ఆ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నాయి అంటూ స్థానికంగా ఉన్న అభ్యంతరాల నేపథ్యంలో మరోసారి ఇరువురు భేటీలు ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే అక్కడ వాళ్ళ పార్టీ సంబంధించి అభ్యర్థులు మారిస్తే పరిణామాలు ఎలా ఉంటాయి అనే అంశాలపై కూడా చర్చ జరిగినట్టు కూడా తెలుస్తా ఉంది. ఒకవైపు ఉమ్మడి కార్యాచరణకు సంబంధించి కూడా ఏ ప్రాంతాల్లో సమావేశాలు ఏ విధంగా పెట్టాలి, ఒకే వేదికపైకి 3 పార్టీల అధినేతలు ఏ ప్రాంతాల్లో వస్తే బాగుంటుందనే అంశాలపై కూడా చర్చ నడుస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో పూర్తిగా ఈ సీట్ల ఉన్న అభ్యంతరాలు కావచ్చు, ఇతర సమస్యలుగా పూర్తి స్థాయిలో వాటికి ఫుల్ స్టాప్ పెట్టి అందరూ కూడా అభ్యర్థులు కావచ్చు, ముఖ్య నాయకులు, క్యాడర్ అందరూ కూడా ఎన్నికల క్షేత్రంలో తీయడంతో కాబట్టి ప్రచార కార్యక్రమంలో ముమ్మరం చేసే విధంగానే ఈ రోజు వారి ఇరువురి మధ్య కూడా భేటీలో చర్చ నడిచినట్టు కూడా తెలుస్తా ఉంది. చిన్న చిన్న విభేదాలు ఉన్నా లేకపోతే నాయకుల మధ్య ఆ భేదాభిప్రాయాలను కూడా సవరించే విధంగా ప్రత్యేకంగా ఇరు పార్టీల నుంచి ఇటు జనసేన అటు తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసి ఏ సమస్య ఉన్నా వారి దృష్టికి తీసుకెళ్తే వారు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఆ గొడవలకు ఆస్కారం లేకుండా ఘర్షణ వాతావరణం తలెత్తకుండా పూర్తి సామరస్య ధోరణితో ప్రజల దగ్గరికి వెళ్తాం. ప్రభుత్వ వైఫల్యాన్ని ముఖ్యంగా వైసీపీ అమలు చేస్తున్న ఈ అవినీతి, అదేవిధంగా సంక్షేమ పథకాల పేరుతో చేస్తున్న మోసాలు వంటి ప్రచార కార్యక్రమాలను కూడా విరివిగా తీసుకెళ్లడంతో పాటు స్థానిక అంశాలు, ఎందుకంటే స్థానికంగా అనేక ప్రతి నియోజకవర్గంలో అనేక రోడ్లతో పాటు డ్రైనేజీలతో పాటు ఇతర ప్రధానంగా ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న స్థానిక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను కూడా ప్రధానంగా ప్రస్తావిస్తూ రేపు ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వస్తే ఏ విధంగా తీసుకెళ్తాం అనే అంశాలపై కూడా చర్చ నడుస్తా ఉంది. ఇవన్నీ కూడా ఏ విధంగా తమ నాయకత్వాన్ని, తమ నాయకుల్ని సన్నద్ధం చేయాలి, ఎక్కడ ఇబ్బందులు లేకుండా ముందుకు తీసుకెళ్లాలనే అంశాలపై కూడా చర్చ నడుస్తా ఉంది. మరోవైపు బీజేపీకి సంబంధించి కూడా మనం అనుకుంటున్న కొన్ని సీట్లలో కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నట్టు తెలుస్తా ఉంది. కేంద్ర అధినాయకత్వంతో మాట్లాడి వారితో సీట్ల సమస్యపై ఇబ్బంది లేకుండా 3 పార్టీలు కలిసి ముందుకు వెళ్లే విధంగా ఈరోజు చర్చల్లో ప్రధానంగా ఎజెండాగా నడిచినట్టు కూడా మనకు తెలుస్తుంది. రైట్, థాంక్యూ ప్రసాద్.